ఓకే. నెక్స్ట్ ఇంకో కాలర్ అయితే ఉన్నారు మేడం. ఖమ్మం నుంచి కమలాసన్ గారు. కమలాసన్ గారు నమస్కారం అండి. హలో, చెప్పండి. నేను బెడ్ రిటర్న్ పేషెంట్ అండి. ఓకే. ఇప్పుడు నేను పడిపోయి బెడ్ రిటర్న్ అయ్యాక మా మిస్సెస్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓకే. ఎన్ని రోజుల క్రిందట? నేను 2020లో పడిపోయాను. 2020. ఓకే. 5 years అయింది వెళ్ళి. లేదు లేదు, అంటే అప్పుడు తను 4th month ప్రెగ్నెంట్. ఓకే. వెళ్ళింది. సరే నేను లెగుస్తా అనుకున్నాను, నేను లెగలేదు. నేను ఇంకా మంచానికి పర్మిషన్ వచ్చింది. మీరు కరెక్టే చెప్పండి, మీ భార్య వెళ్ళి ఎన్ని ఇయర్స్ కరెక్ట్గా అవుతుంది మీ దగ్గర నుంచి సపరేట్ అయ్యి? 3 years అవుతుంది. ఓకే. 3 years or 4 years అవుతుంది. ఓకే. అయితే సంవత్సరంలో ఒక 10 days లేదా 5 days వస్తున్నారు. ఓకే. ఏంటి ఉంటారా అంటే ఏ సమాధానం లేదు, వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఉన్నారా? పాపం ఎంత ఏజ్? 4 years. ఎవరితో ఉంటారు? వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓకే, చెప్పండి. ఇప్పుడు తను మరి ఇక్కడికి రాకపోతే నేను తనని రమ్మని అడిగే అవకాశం కానీ ఉందండి. లేదా నేను అడిగినప్పటికీ తను రానంటే నేను ఏం చేయాలి? ఒకటండి, ఇప్పుడు మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద. ఇఫ్ యూఆర్ హిందూ, మీరు హిందూసేనా? సో మీరు ఫస్ట్ మీ టీవీ మ్యూట్ పెట్టుకోమని చెప్పండి. టీవీ చూస్తున్నారా అండి? ఓకే, లిసన్. అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మీ ఆవిడ వెనక్కి రావాలని చూస్తున్నారా లేకపోతే మీ డివోర్స్ కావాలనుకుంటున్నారా? నేను డివోర్స్ కావాలనుకోవట్లేదు, నేను రమ్మనే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మీరు బెడ్ రిడన్ ఎందుకు అయినారో చెప్పగలుగుతారా? నేను నైట్ టైం ఒక పాపకి ఇంజెక్షన్ వేసి వస్తా నాకు ఎదురొచ్చిన బైక్ లైటింగ్ వలన కాలంలో పడిపోయి స్పైన్ బ్రేక్ అయిపోయింది. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు సెక్షన్ 9, దాని సెక్షన్ 9 అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. సో మీరు ఒక అడ్వకేట్ని కలిసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేసుకుంటే ఏంటంటే అఫీషియల్గా లీగల్గా మీరు కోర్టులో కేసు వేసి మీ ఆవిడని మీరు మీ ఇంటికి పిలుచుకోవడానికి వేసే పెటిషన్. అది డివోర్స్కి కాదు, తిరిగి రమ్మని చెప్పి ఒకటి అడగడం. సో అలా ఆ కేసు వేస్తే ఏంటంటే కోర్టుకు వచ్చి ఆమె సమాధానం ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఏం అడిగినా చెప్పట్లేదు కాబట్టి కోర్టుకు వచ్చి ఆమె సమాధానం చెప్పాలి, ఉండాలనుకుంటుందా వెళ్ళిపోవాలనుకుంటుందా అని చెప్పి. సో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేస్తే అంటే ఆమె ఒక కాజ్ చూపించాలి, అసలు ఎందుకు దూరం ఉంటుందనే దానికి ఆమె సపరేట్ ఒక రీజన్ చూపించాలి. ఒకవేళ రీజన్ కనుక కన్విన్స్ అయితే కోర్టు ఓకే అంటది. ఒకవేళ ఆమె ఇచ్చే రీజన్ కన్విన్స్ కాకపోతే కోర్టు ఏం చేస్తుంది అంటే ఆర్డర్స్ ఇస్తుంది, తిరిగి మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవమ్మా అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది మీ వైఫ్కి. సో రెండు ఏది ఇట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటంటే మీ సపరేట్ అయ్యి 4 years అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే 2 years కంటే అబౌవ్ సపరేట్ అయితే అది డివోర్స్కి ఒక గ్రౌండ్ అవుతుంది. విడాకులకి ఒక గ్రౌండ్ ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు కనుక దూరం ఉంటే సపరేట్ అయ్యి ఉంటే మాత్రం గ్రౌండ్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు ఏమంటారంటే అప్పుడో ఇప్పుడు 10 రోజులు వచ్చి వెళ్తుంది అంటున్నారు కాబట్టి సో సపరేట్ కంప్లీట్ కానట్టు. ఓకే, సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే ఓకే. సో మీరు ఏంటంటే ఫస్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేయండి. వేసిన తర్వాత ఆమె వచ్చిందా ఓకే. ఒకవేళ రాకపోతే మాత్రం ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు డివోర్స్ తీసుకోవాల్సింది. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఇంటెన్షన్ డివోర్స్కి వెళ్ళకుండా నన్ను ఆపటం కోసమే, లేదా డివోర్స్ నేను అడిగే పరిస్థితి లేకుండా చేయడం కోసమే ఇయర్ లో ఒక 5 days లేకపోతే ఒక 10 days వచ్చి వాళ్ళు వెళ్తున్నారని నేను భావిస్తున్నాను. అట్లా ఓకే, సరే. వాళ్ళు డివోర్స్ తీసుకోదనుకుంటే మంచిదే కాదు, కానీ మీరు మీ వైఫ్ వెనక్కి రావాలనుకుంటే మాత్రం మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేయండి. మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు, వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటున్నారు, నా దగ్గరకు వచ్చి నాతో కలిసి జీవించాలని కానీ లేదా నాకు సేవలు చేయాలని కానీ వాళ్ళు అనుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం నేను అంచనా వేస్తున్నది వాళ్ళ ప్రవర్తన బట్టి నేను అంచనా వేస్తున్నాను ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండి నా దగ్గర నుంచి సంథింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ డివోర్స్ తీసుకోకుండా ఉండాలి అనుకుంటున్నా. ఆ గ్రౌండ్ ఆ ఇంటి కోసమే
చూడండి, చదివే అవకాశం లేక ఒకవేళ వాళ్ళు వెళ్తున్నారు అని అనుకుంటున్నాను. మీరు అనుకున్నట్టు ఆమె చెయ్యాలనుకుంటే ఆమె ఎప్పుడో మెయింటెనెన్స్ వేసేది. ఓకే, మీరు అనుకుంటున్నారు. మెయింటెనెన్స్ వేస్తే నేను సంపాదించట్లేదు, నాకు ఆస్తులు లేదు. మరి సో ఇప్పుడు ఇంకా మెయింటెనెన్స్ వేస్తే సో మరి ఏమీ ఏ రీజన్ కోసం ఇంకా మీతో ఉండాలనుకుంటుంది? ఇప్పుడు ఒక పావు ఎకరము అరెకరము ఉంది, రేపు అది ఏమన్నా అవ్వచ్చు, లేదా ఆ పిల్లలు చదువుకో లేకపోతే ఇంకో దానికో, ఆ పాప చదువుకోదానికో. అది ఎట్లయినా ఇప్పుడు మీ తర్వాత ఎట్లయినా నేను చెప్పలేను. అది ఎట్లయినా మీ తర్వాత మీ పాపకే కదండి. కరెక్టే. మరి ఇప్పుడు నేను బెడ్ రిటర్న్ అయిపోయాను, నాకెవరు లేరు చూసుకునే దానికి ఉన్నోళ్ళు. అంటే వాళ్ళ ఇప్పుడు పొజిషన్ ఆ కూడా ఇంకా ప్రాపర్టీ ఉండే ఎవరి పొజిషన్ పేరు మీద ఉంది? లేని పరిస్థితికి వెళ్తుంది. ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? అమ్మ నాన్న పేరు మీద. ఓకే, మీరు ఏం చేయండి అంటే నేను చెప్పినట్టు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ కేసు వేయండి, సెక్షన్ 9. దాంట్లో ఏంటంటే కోర్టు ద్వారా సమ్మన్స్ పోతాయి, నోటీస్ పోతుంది. ఏమని పోతుంది అంటే తిరిగి వెళ్ళి మీ హస్బెండ్తో ఉండమ్మా అని చెప్పేసి అడగడం. కోర్టు ద్వారానే ఆమెకి వెళ్తుంది ఆ సమ్మన్స్ అనేది. సో ఆమె వచ్చి ఆమె కలిసి ఉంటుందా లేకపోతే విడాకులు తీసుకుంటుందా ఆమె ఇష్టం, ఆమె తర్వాత చెప్తుంది. బట్ ఏదో ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులని ఇట్లా మీరు ఇయర్స్ తరబడి లాగలేరు కదా. దీనికి ఏదో ఒక ఎండ్ అనేది పడాలి కదా. సో అది పడాలంటే ఈ కేసు వేయండి.